ఫ్రెండ్స్, అందరు బాగున్నారు కదా. నేను మీ శ్రీదేవిని. ఈ మధ్యలో వీడియోస్ పెట్టలేదు అనుకుంటున్నారా మీరు? నేను వీక్లీ 3 వీడియోస్ మాత్రమే పెడదాం అనుకుంటున్నానండి. ఎందుకంటే ఇంట్లో కొన్ని పనులు ఆగిపోతున్నాయి ఈ వీడియోస్ వల్ల. కొంచెం సోమవారము, గురువారము, శనివారము పెడదాం అనుకుంటున్నానండి. అలసందలతో మైక్రోగ్రీన్స్ ఎంత ఈజీగా చేసుకోవచ్చు, అది మట్టి లేకుండా చాలా చాలా తక్కువ వాటర్తో చాలా ఈజీగా చేసుకోవచ్చు అండి. అది డే బై డే మీకు చూపిస్తాను. ఒక్కసారి చూసేసి మీరు కూడా ఇంట్లో హ్యాపీగా, మా ఇంట్లో ప్లేస్ లేదండి బయట పెట్టుకోవటానికి, అయినా కానీ నేను ఇంట్లో ఇలాంటివన్నీ పెంచుతూ ఉంటానండి. మీరు కూడా ఒక్కసారి పెంచండి. అసలు మైక్రోగ్రీన్స్ చాలా హెల్త్కి మంచిదని మీ అందరికీ తెలుసు కదా, చాలాసార్లు చెప్పున్నాను కదా. ఎంత ఈజీగా చేశానో చూసేద్దాం. ఓన్లీ 5 days తర్వాత ఆ మైక్రోగ్రీన్స్ ఏం చేశానో అది కూడా చూపిస్తానండి మీకు ఈ వీడియోలోనే. అలసందుల్ని ఓ 15 గంటల పాటు నానబెట్టేసి ఒక 4-5 సార్లు కడిగేసేసి వడబొట్లా వేసేసి నీళ్ళన్నీ వడనివ్వండి. అట్లా 1 గంట వదిలేసేయండి, నీళ్ళన్నీ పోతాయి. ఇప్పుడు మనము ఒక ట్రే అయినా సరే, వెడల్పాటు బాక్స్ అయినా సరే, ఏదైనా సరే తీసుకొని దాని మీద న్యూస్ పేపర్ పెట్టి, లేదనుకుంటే టిష్యూ పేపర్లో 2 లేయర్స్ వేసి దాని మీద మన అలసందను వేసేసి, తర్వాత దాని మీద ఇంకో టిష్యూ పేపర్ వేసేసి క్లోజ్ చేసి లైట్గా చేతితోటి వాటర్ స్ప్రింకిల్ చేయండి అంతే. ఎక్కువ వాటర్ వేస్తే ఆ విత్తనాలన్నీ పాడైపోతాయండి. లైట్గా స్ప్రింకిల్ చేసేసి దాని మీద మూతని 3/4 మాత్రమే పెట్టండి, కొంచెం గ్యాప్ ఉండాలి. ఎందుకంటే గాలాడుతూ ఉంటేనే మనకి స్ప్రౌట్స్ అయినా ఏవైనా సరే మంచిగా పెరుగుతుంది, లేకపోతే బంకలాగా వచ్చేసేసి అవి పాడైపోతాయి. అందుకని కొంచెం గ్యాప్ పెట్టేసి అట్లా పెట్టేసేయండి. ఇంట్లోనే పెట్టుకోవచ్చు అండి, బయట కొంచెం ప్లేస్ ఉన్నా కానీ దాంట్లో పెట్టేసుకోవచ్చు. నేనైతే ఇంట్లోనే పెట్టుకుంటున్నాను. సెకండ్ డే చూస్తే ఇలా కొంచెం లైట్ మొలకలు పెద్దగా అయ్యి ఉంటాయండి. మళ్ళీ ఆ టిష్యూ పేపర్ మీద లైట్గా వాటర్ స్ప్రింకిల్ చేసేసి, మీకు ఏమైనా అవకాశం ఉంటే ఉదయం పూట ఎండ వస్తుంది కదా, కొంచెం ఎండలో ఒక 15-20 minutes ఉంచేసేసి మరలా నీళ్ళలో పెట్టేసేయండి. ప్రతిరోజు ఇలా చేస్తే ఇంకా బాగా పెరుగుతాయండి. లేకపోయినా కొంచెం వెలుతురున్న చోట పెట్టినా చాలండి. ఇట్లా 3/4 మూత పెట్టేసేసి అలా ఉంచేద్దాం. మీకేమన్నా కొంచెం పొడారిపోయినట్టుంటే మరలా సాయంత్రం పూట కొంచెం లైట్గా ప్రతిరోజు వాటర్ అట్లా స్ప్రింకిల్ చేస్తుండండి. 3rd day ఇంకొంచెం పెద్ద అయ్యాయి చూసారు కదా, సేమ్ ఇదే ప్రాసెస్ అండి. మళ్ళీ వాటర్ స్ప్రింకిల్ చేయటం, మూత 3/4 పెట్టడం, ఎండలో పెట్టడం, లేదనుకుంటే మన ఇంట్లో వెలుతురున్న చోట పెట్టేసుకోండి. ఇలా 4th day అబ్బా మొలకలు భలే వచ్చినాయి కదా, చిన్న చిన్న ఆకులు కనిపిస్తున్నాయా మీకు? అదిగో అండి, అబ్బా ఎంత బాగున్నాయో చూడటానికి. ఇప్పుడు ఆ టిష్యూ పేపర్ తీసేద్దామండి, ఎందుకంటే నెక్స్ట్ డేకి బాగా పెద్దవి అవుతాయి. మళ్ళీ వాటర్ స్ప్రింకిల్ చేయటము, 3/4 మూత పెట్టేసేయటము. ఈ దిగ్గండి 5th dayకి ఎట్లా వచ్చినాయో చూసారు కదా. అసలు ఇవి చాలా బాగా ఫాస్ట్గా పెరుగుతాయండి. ఇప్పుడు 2 inches 2.5 inches పెరిగినాయండి ఆల్రెడీ. ఇట్లా అంటుంటే ఎంత బాగుందో చూడటానికి. నాకైతే భలే మెత్తగా స్మూత్గా చెయ్యి అట్లా అంటుంటే భలే బాగుందండి. ఇట్లా వాటర్ జల్లేసానండి. ఈరోజు 5th day కదా, నెక్స్ట్ డేకి ఇది దిగ్గండి ఆకులు ఎంత వెడల్పు అయిపోయినాయో ఇంక ఈరోజు కోసేసేయాలండి. 5th day సాయంత్రం కానీ లేకపోతే 6th day మార్నింగ్ కానీ కోసేస్తే చాలండి. ముదిరిపోతే మళ్ళీ బాగుండదు. చూసారు కదా, దగ్గర 3.5-4 inches పెరిగినాయండి. నేనైతే 6th day మార్నింగ్ దాని మీద మళ్ళీ వాటర్ లైట్గా స్ప్రింకిల్ చేసేసి, నాకు వాటర్ ఎంత పట్టినాయో తెలిసిన ఒక 600 ml పట్టి ఉంటుందేమండి 5 daysకి గాను. అంతకంటే ఎక్కువేం పట్టలేదు నాకైతే. అసలు ఇది సాయిల్ లేదు, వాటర్ అయితే 600 ml అంటే ఎంతో చెప్పండి, 2 గ్లాసులు వాటర్ పట్టుంటాయి అన్నమాట. ఇదిగోండి 6th dayకి ఇట్లా ఆ పేపర్ మన చేత్తో లేపేసేయచ్చు. కింద మనం బాక్స్ కూడా చాలా నీట్గా క్లీన్గా ఉంటుందండి, అంటే మట్టి వేయలేదు కదా. ఇప్పుడు దీన్ని తిరగేసి చూపిస్తాను చూడండి. ఆ పేపర్ తీసిన తర్వాత దాని వేళ్ళు అయితే అల్లికలాగా అల్లుకొని ఉంటాయండి. చాలా చాలా బాగుంటుంది, చూడటానికి కూడా అందంగా ఉంటుంది. ఇప్పుడు సిజర్స్ తీసుకొని చక్కగా కొన్ని మన చేతికి సరిపోయినన్ని మొక్కలు పట్టుకొని మంచిగా కట్ చేసాం అనుకోండి, భలే బాగుంటుందండి. అసలు నాకైతే కట్ చేయ బుద్ధి పుట్టట్లేదండి, అంత మెత్తగా ఉంటుంది. అయినా కానీ మనం పెంచుకొని తినటానికే కదా, అందుకని ఇప్పుడు కట్ చేయాల్సి వస్తుంది తప్పనిసరి అయ్యి. ఇలా కట్ చేసేసి ఒక ప్లేట్లో పెట్టేసుకొని దీన్ని మనం ఉప్పు నీళ్ళలో వేసి కడగాల్సిన పనే లేదు. మన ఇంట్లో పెరిగినాయి కదా, జస్ట్ 1 time కడిగినా చాలండి. కడిగేసేసి ఇప్పుడు దాంతో ఏం చేసానో చూసేద్దాం పదండి.
చూడటానికి మన అలసందలు మైక్రో గ్రీన్స్ ఎంత బాగున్నాయి కదండి, చాలా చాలా బాగుంది. నేను పట్టుకొని చూస్తే మీకు అసలు ఎంత మెత్తగా ఉంది, ఎంత స్మూత్గా ఉంది, పట్టుకుంటే కానీ తెలియదండి. అందుకని పెంచుకోండి. ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టేసి పెద్ద గరిటె ఆయిల్ వేసేసి ఒక 2 మిరపకాయలని తుంచి వేసానండి. కొంచెం ఆవాలు, కొంచెం జీలకర్ర, అలానే కొంచెం పసుపు, కంపల్సరీ పసుపు వేసుకోవాలి కదా. ఇలా వేసుకున్న తర్వాత ఒక పెద్ద స్పూన్ పచ్చిశనగపప్పు వేసానండి, టేస్ట్ ఇంప్రూవ్ అవ్వడానికి. ఇవి మంచిగా ఎండుమిరపకాయలు వేగాలి, పచ్చిశనగపప్పు కూడా వేగిన తర్వాత మంచిగా మనం కొంచెం ఇంగువగాను వేసుకున్నాం అనుకోండి, టేస్ట్ బాగుంటుంది. అది మిస్ అయింది వీడియో. ఒక పెద్ద ఉల్లిపాయను తీసుకున్నాను, సన్న ముక్కలు కట్ చేసేసి దాంట్లో వేసేసాను. ఒక 4 పచ్చిమిరపకాయలు వేసాను. అలానే చిన్న క్యారెట్ని సన్న ముక్కలు కట్ చేసి వేసానండి. ఎందుకంటే కొంచెం మంచి స్వీట్ టైప్లో వస్తుంది, లైట్గా స్వీట్ తగులుతూ ఉంటుంది మధ్య మధ్యలో. ఇలా వీటిని చక్కగా వేయించానండి ఒక 5 నిమిషాల పాటు. అలానే వెల్లుల్లి కూడా ఒక 5-6 రెబ్బలు వేసేసుకొని దాన్ని సగం సాల్ట్ వేసుకొని వేయించుకుంటే మరి పూర్తిగా డ్రై అయిపోవాల్సిన అవసరం లేదండి. కొంచెం ఉల్లిపాయలు ట్రాన్స్పరెంట్గా అయ్యేంతవరకు ఉంచేసేసి దాంట్లో ఒక 2 పెద్ద టమోటా ముక్కలను వేసేసి మంచిగా సాల్ట్ వేసాం కాబట్టి త్వరగా మగ్గుతుంది. ఇప్పుడు మూత పెట్టేస్తే ఒక 3 నిమిషాల్లో టమోటాలు మెత్తబడిపోతాయండి. ఇప్పుడు మూత తీసి చూద్దామండి. 3 నిమిషాలు అయిపోయింది. ఈ టమోటాలని మన గరిటెతో కొంచెం లైట్గా ప్రెస్ చేసాం అనుకోండి, మెత్తగా రావాలి. ఇలా చూసారు కదా, ఈ విధంగా వచ్చిన తర్వాత మన మైక్రోగ్రీన్స్ని సన్నగా కట్ చేసి పెట్టుకోవాలండి, కాడలతో సహా. కాడలు పారేయాల్సిన పనులు, దాని వేళ్ళు మాత్రమే కట్ చేస్తే చాలండి. ఇలా చక్కగా సన్నగా కట్ చేసి పెట్టుకున్న మైక్రోగ్రీన్స్ని మన తాలింపులో వేసేసి కొంచెం కలబెట్టేసి దాంట్లో చిన్న గ్లాస్ వాటర్ పోసేసి ఒకసారి కలబెట్టేసేసి పైన మూత పెట్టేసాం అనుకోండి, ఒక 5 to 10 మినిట్స్ లోపు మీడియం ఫ్లేమ్లో పెట్టండి. చక్కగా మంచిగా మగ్గుతుందండి. నేను ఒక 7 మినిట్స్ తర్వాత మూత తీసి చూసానండి. కొంచెం వాటర్ అయిపోయినట్టుంటే ఉడికిందో లేదో చూసాను. ఇంకొంచెం మెత్తబడాల్సి వస్తుంది. అందుకని ఇంకొంచెం వాటర్ యాడ్ చేసేసి కలబెట్టేసేసి మరలా మూత పెట్టానండి. మూత పెట్టిన తర్వాత ఒక 3 మినిట్స్ ఉంచేసి మూత తీసి చూద్దాం. బాగా మెత్తగా ఉడికినాయండి. దీంట్లో 1 స్పూన్ జీలకర్ర పొడి, 1 స్పూన్ ధనియాల పొడి. నేను 2 కలిపి వేయించి పెట్టుకుంటానండి. మీకు విడివిడిగా ఉంటే 2 అదొక స్పూన్ ఇదొక స్పూన్ వేసేసి మంచిగా కలిపి ఒక 2 నిమిషాలు ఉంచిన తర్వాత ఒకసారి ఉప్పు కారాలు చూసేసి ఒక 1/2 చెక్క నిమ్మకాయ పిండేసేసి మంచిగా కలబెట్టేసేసి 1 నిమిషం పాటు ఉంచేసిన తర్వాత దీన్ని తీసేసి మేమైతే చపాతీలో వేసుకుంటానండి. అసలు ఎంత బాగుంటుందో, అన్నంలోకైనా చాలా బాగుంటుందండి. అసలు ఈ క్యారెట్ వేసినందులో కొంచెం లైట్గా స్వీట్ వచ్చి భలే టేస్ట్గా ఉంటుందండి. ఒక్కసారి మీరు నా మాట విని మైక్రోగ్రీన్స్ పెంచుకోండి. ఇలా కర్రీస్ చేసుకొని దేంట్లోకైనా చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఒక్కసారి చేసి చూడండి ఎంత బాగుంటుందో. ఈ వీడియో మీ అందరికీ ఉపయోగపడుతుందని అనుకుంటా అండి. నా ఛానల్ కొత్తగా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ వస్తుంది, క్లిక్ చేస్తే ఆల్ ఆప్షన్ వస్తుంది. అది కూడా క్లిక్ చేస్తే నా వీడియో నోటిఫికేషన్స్ మీ ముందుగా కనిపిస్తాయి. మరోసారి మరో మంచి వీడియోతో మీ ముందు ఉంటుంది మీ శ్రీదేవి.